గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాన్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో నిపుణుల వద్దన మేడిగడ్డలో నిర్మాణం తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నాం. అయితే కేసీఆర్ ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. ఈ పాపాలకు మామ అల్లుళ్ళు కారణం కాదా? జడ్జి దగ్గర విచారణలోనైనా తప్పుల్ని అంగీకరిస్తే బాగుంటుంది. సాగునీటి రంగంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్తను చూద్దాం. 100 ఏళ్లు ఉండాల్సింది 3 ఏళ్లకే కూలింది. డిజైన్లు, నాణ్యత లోపాలు, అవినీతితో ప్రమాదంలో 3 బ్యారేజీలు. 2 రోజుల నుంచి అన్నారంలోనూ లీకేజీలు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నాం. సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మరో వార్తను చూస్తున్నాం. 5 విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు. శనివారం పాఠశాలకు వచ్చిన 3 విద్యార్థులతో ప్రార్థన చేస్తున్న ఉపాధ్యాయులు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వార్త. అలాగే జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్సాట్-3 DS ఉపగ్రహం విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో దోహదం చేస్తున్న ఓ ప్రయోగాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. ఇక మరో వార్తను చూద్దాం. తప్పుల తడకగా శ్వేతపత్రం. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం. మిడ్ మానేర్ను గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని నిరూపిస్తే రాజీనామా. తప్పులు తేలితే శిక్షించండి, మేడిగడ్డను పునరుద్ధరించండి అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మరోవైపు వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం, దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నం. భాజపా జాతీయ మండలి సమావేశంలో నడ్డా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే 23 ఏళ్లుగా నిష్కలంక నేతను, నాపై అవినీతి ఆరోపణలు లేవు. భాజపా పదాధికారుల సమావేశంలో ప్రధాని మోడీ అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు అక్రమార్జన, చట్టబద్ధతకు డొల్ల వ్యాపారాలు, కుటుంబ సభ్యుల సంపాదనతో ఆస్తులు కొన్నట్లుగా ఐటీ రిటర్న్లు, శివబాలకృష్ణ ఆదాయ మార్గాలపై అనీస దర్యాప్తులో గుర్తింపు అన్న వ్యాఖ్యను కూడా మనం చూస్తున్నాం. ఇక గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ్, ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవం అని ఓ వార్తను మనం చూస్తున్నాం. ఇంకా మరో వార్త, 415 ఆలయాలకు త్వరలో పాలక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇంకా మరో వార్తా పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. కాళేశ్వరం కలంకం. తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయని కాదు, తుమ్మిడిహట్టి వద్దే కట్టాలని ఇంజనీర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ పుర్రెలో పుట్టిన బుద్ధి అన్న వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఇక అన్నారంలో లీకేజ్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణను నట్టేట ముంచారు. గత ప్రభుత్వాన్ని తప్పుడు విధానాలు, నీటిపారుదల రంగంలో విధ్వంసక ధోరణి. 1.81 లక్షల కోట్ల ఖర్చు, 15.81 లక్షల ఎకరాలకే నీళ్లు. కాళేశ్వరంలో పంపులన్నీ తిప్పితే 220 మిలియన్ యూనిట్ల కరెంటు కావాలి. రాష్ట్ర వినియోగమే 196 మిలియన్ యూనిట్లు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రంలో ప్రభుత్వం ఇవన్నీ ప్రకటించింది శ్వేతపత్రంలో. ఇక మరోవైపు ఘనంగా కేసీఆర్ జన్మదినం. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు ఇచ్చిన కేసీఆర్ కు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక వరంగల్ మంత్రి పిఏపై వేటు. ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న ఇసుక లారీలను వదిలేయాలని అధికారులకు ఫోన్లు. సర్కార్ సీరియస్, మంత్రి పిఏ సస్పెన్షన్. మరో మంత్రి అనుచరుడి పైన ఆరోపణలు. రంగంలోకి ఇంటెలిజెన్స్, సీఎం కు నివేదిక అన్న వార్తను చూస్తున్నాం. ఇక 370 నెంబర్ కాదు, సెంటిమెంట్. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళిగా 370 సీట్లు సాధిద్దాం. ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. వచ్చే 100 రోజుల పాటు పోలింగ్ బూత్లపైనే కార్యకర్తలు దృష్టి పెట్టాలి. ఇక ప్రతి బూత్ నుంచి గతంలో కన్నా 370 ఓట్లు ఎక్కువ వచ్చేలా చూడాలి. బీజేపీ జాతీయ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు ప్రధాని మోడీ పిలుపు. 11,500 మంది ప్రతినిధులు హాజరు. మోడీ సర్కార్ హ్యాట్రిక్ పక్కా అన్న నడ్డా వ్యాఖ్యల్ని కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు గగన విజయం అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-14 18.46 నిమిషాల్లో విజయవంతంగా కక్షలోకి ఇన్సాట్-3 DS
ఉపగ్రహం అన్న వార్తను చూడొచ్చు. అలాగే బాణాసంచ కర్మాగారంలో పేలుడు, 10 మంది మృతిలో 4 మహిళలు, మరో 8 మందికి తీవ్ర గాయాలు. తమిళనాడులో ఘోర ప్రమాదం. తరచుగా బాణాసంచ కర్మాగారాల్లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు అయితే దృష్టి పెట్టాలి. ఇక మరోవైపు అవును రిగ్గింగ్ జరిగింది. చీఫ్ జస్టిస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పాత్ర ఉంది. ఓడిపోవాల్సిన 13 మంది అభ్యర్థులను గెలిపించా. దీనికి బాధ్యతగా ఉద్యోగం నుంచి వైదొలుగుతున్న రావల్పిడి చీఫ్ కమిషనర్ లియాఖత్ వెల్లడి. ఇమ్రాన్ పార్టీ నిరసనల ముంగిట కీలక పరిణామం. అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చిన పాక్ ఈసీ అన్న వ్యాఖ్యను కూడా మనం చూడొచ్చు. ఇక బీజేపీలోకి కమల్నాథ్ తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్య నేత రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం. బీజేపీలో చేరితే మీడియాకు చెబుతానని వ్యాఖ్య. నకుల్ నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూస్తే ఇంకా సేమ్ కాళేశ్వరం గురించి రాశారు. ఇక్కడ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ముంచింది మామ అల్లుడే అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నాం. మరోవైపు కాళేశ్వరం యూజ్లెస్ అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. అలాగే లక్షల కోట్లు దోచుకుని చుక్క నీరు ఇవ్వలేదు, అయినా హరీష్ రావు అడ్డంగా సమర్థించుకుంటున్నాడన్న డిప్యూటీ సీఎం మాటలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మరోవైపు కాళేశ్వరం డిజైన్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు? డిజైనర్ కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, ఇప్పుడు బొందలగడ్డ ఎట్లయింది? ప్రాజెక్టు ఎందుకు కుంగిందో సభకు వచ్చి కేసీఆర్ వివరించాలని పొంగులేటి డిమాండ్ చేస్తున్న వ్యాఖ్యలను చూడొచ్చు. మరోవైపు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైతాయా? హరీష్ రావును నిలదీసిన మంత్రి జూపల్లి. 300 టెండర్లలో కాంట్రాక్టర్లంతా 1% లోపు కోట్ చేయడం విచిత్రం. ఇందులోని లోగుట్టు కేసీఆర్ హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్నించిన వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక మరోవైపు కాళేశ్వరంపై మేము జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాం, మేనిఫెస్టోలో అదే పెట్టామన్న శ్రీధర్ బాబు వ్యాఖ్యను చూడొచ్చు. సిబిఐ ఈడీకి ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం ఉంది. కాగ్ వెల్లడించిన అంశాలపైన విచారణ ఉంటుందని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఇక హరీష్ రావు కలెక్షన్ బాయ్, కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయడానికి పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకి అవగాహన లేదు, ఆయన చెప్తే మేము వినాలా? అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి వెంకటరెడ్డి అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు అన్న వార్తను కూడా ఇదివరకు చూసాం. ఇక మరోవైపు భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి, కాలువలను ఆధునీకరించడం, చివరి ఆయకట్టు వరకు నీళ్ళిచ్చినామన్న హరీష్ రావు వ్యాఖ్యలు చూడొచ్చు. 10 ఏళ్లలో 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేశాం. చాలా రోజులు మాట్లాడిన తర్వాతే ప్రాణహిత రీఇంజనీరింగ్ కు వెళ్ళాం. నిజానికి ప్రాజెక్ట్ ను మార్చాలని అనుకోలేదు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూసీనే చెప్పింది. మేం తప్పు చేయలేదు, చేస్తే చర్యలు తీసుకోండి. వైట్ పేపర్ అంతా తప్పులు తడక అని విమర్శించారు. శ్వేతపత్రం అంతా తప్పులు తడక అని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు. ఇక మరోవైపు జైస్వాల్ సెంచరీ, ఇంగ్లాండ్ తో 3వ టెస్టులో ఇండియా భారీ ఆధిక్యంతో పట్టు సాధించింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 319 రన్స్ కే ఆల్అౌట్ చేసింది. అనంతరం యశస్వి జైస్వాల్ సెంచరీతో 3వ రోజు చివరకు ఇండియా 2వ ఇన్నింగ్స్ లో 196 2 స్కోర్ తో నిలిచిందన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మేడిగడపాక లెక్కనే అన్నారం కూడా పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్ లీకేజ్ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని వార్తలను చూద్దాం. ఇక దిశ దినపత్రికలోని వార్తలు చూస్తే కుట్ర చేసే టీడీపీపై గెలిచాం. సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ పేరుతో ఆడియో క్లిప్. పంచాయతీ ఎన్నికల్లో విజయ రహస్యం బహిర్గతం అన్న వ్యాఖ్యను చూస్తున్నాం. ఏపీకి సంబంధించిన వార్తను చూసాం. ఇక నియంతృత్వమే సీనియర్ల స్థానంలో కొత్త వాళ్ళకు టికెట్లు, అయినా ప్రజలు గెలిపిస్తానని జగన్ అపార నమ్మకం. ఫ్యూడల్ నుంచి కార్పొరేట్ రాజకీయాల వైపు అడుగులు, ఇవి నియంత పోకడలే అంటున్న విశ్లేషకులు అన్న వార్తను చూడొచ్చు. ఇక జగన్ ప్రతిపక్ష నేత కూడా కాలేడు, వైసీపీ ఘోర పరాజయం ఖాయం. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వెల్లడించిన వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇంకా మరో వార్త, అనంతపై ప్రధాన పార్టీల ఫోకస్. రాప్తాడులో నేడు సీఎం సిద్ధం సభ, మేనిఫెస్టో ప్రకటించే అవకాశం. రైతు రుణమాఫీ హామీతో ఓట్లకు గాలం. 26 కాంగ్రెస్ ప్రముఖుల రాక అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వార్తల్ని ప్రధానంగా హైలైట్ చేసింది దిశ. ఇక అరవింద్ గో అహెడ్, నర్సరావుపేట అసెంబ్లీ టికెట్ చదలవాడకేనన్న చంద్రబాబు, ఉత్సాహంలో పార్టీ క్యాడర్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక
లోకేష్ మాట బ్రాహ్మణి బాట. చేనేత రంగాన్ని దత్తత తీసుకుంటానన్న యువనేత. మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు వీవర్శాల ఆరంభించిన బ్రాహ్మణి అన్న వార్తను చూస్తున్నాం. నాడు విశాఖపట్నం, నేడు విషాదపట్నం. చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్, జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంఖారావంలో నారా లోకేష్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను చూడొచ్చు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు. సాధారణంగా ఆహ్వానించిన మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి, వైసీపీ కౌన్సిలర్ సహా 125 కుటుంబాలు చేరికన్న వార్తను చూస్తున్నాం. ఇక భీమిని నుంచి మంత్రి బొత్స, భార్య ఝాన్సీ కోసం విశాఖకు రాక. రాజ్యసభ ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు వైసీపీ సర్కార్కు కౌంట్ డౌన్. 52 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారు. ఇంకొల్లు రా కదిలిరా సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గుంటూరు టీడీపీ అభ్యర్థిగా పెమ్మ సాని సానుకూలంగా పరిశీలిస్తున్న చంద్రబాబు. 2014 నరసరావుపేట టికెట్ ఆశించిన చంద్రశేఖర్ అన్న వార్తను చూడొచ్చు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం అన్న వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది దిశ. ఎస్ రైట్, ఇవి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక షార్ట్ బ్రేక్ తర్వాత బులెటిన్ లోని డీటెయిల్ అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.